కాకినాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ఓడరేవుల్లో ఒకటైన ప్రాంతం. ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలకు ప్రధాన కేంద్రం కావడంతో కాకినాడను మినీ ముంబాయి అని కూడా పిలుస్తారు. అటు వాణిజ్య పరంగానూ ఇటు పర్యాటకంగానూ శరవేగంగా అభివృద్ధి చెందుతూ స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతుంది కాకినాడ. పైగా ఇక్కడ తయారు చేసే కాజా దేశ విదేశాల్లో ఎంతో ఫేమస్. కాజా తింటే వచ్చే తీపిదనం కంటే ప్రస్తుతం ఇక్కడ నాయకుల వైఖరి అంత ఘాటుగా తయారైంది. స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహార శైలి రాజకీయాలను సిగ్గుపరిచేదిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ద్వారంపూడి 1988లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శిగా, 2000 నుంచి 2009 వరకు పీసీసీ సభ్యుడిగా, 2000 నుంచి 2006 వరకు కాకినాడ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 2005లో హౌసింగ్ బోర్డు డైరెక్టర్గా పనిచేశారు. అయితే 2009లో కాకినాడ సిటీ కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి బందన హరిపై 9279 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అయితే 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వరరావుపై 14,000 పైచిలుకు ఓట్లతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాకినాడలో అవినీతి పెరిగిపోయిందని స్థానిక ప్రజలే చెబుతుంటారు. ముఖ్యంగా రేషన్ బియ్యంపై ద్వారంపూడి సంపాదించింది వేల కోట్లలోనేనట. రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం మాఫియాకు కర్త కర్మ క్రియ ద్వారంపూడియేనని చెబుతుంటారు. లారీ యూనియన్ల నుంచి వాటాలు మొదలుకుని అక్రమ మైనింగ్లో వసూళ్ల వరకు చంద్రశేఖర్ రెడ్డి చెయ్యి తడవనిదే ఏ పని కాదంటే నమ్మలేరేమో అంటారు. అందుకే ద్వారంపూడి అవినీతి కేడి అని కాకినాడ మొత్తం ముక్త కంఠంతో చెబుతుంది. గతంలో వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైంది. పక్కనే ఎంపీ సత్యవతి ఉన్నా సభ్యతా సంస్కారం లేకుండా పరుష పదజాలంతో పవన్ను విమర్శించారు. ద్వారంపూడి అక్రమాలు, అవినీతిని చూస్తూ ఊరుకునేది లేదని కాకినాడ సభలో పవన్ హెచ్చరించారు. పద్ధతి మార్చుకోవాలని, ఆడబిడ్డల జోలికి వచ్చినా, మీ గూండాలు ఆడవాళ్లను బెదిరించినా ద్వారంపూడిని బేడీలు వేసి తీసుకెళ్తానని చెప్పారు. అయితే ఆ సభలో పవన్ ఎక్కడా వ్యక్తిగతంగా మాట్లాడలేదు. కేవలం క్రిమినల్ చర్యలనే తాను సహించబోనన్నారు. కానీ తర్వాత ద్వారంపూడి స్పందించిన తీరు ముక్కున వేలేసుకునేదిగా ఉంది. పవన్ ఓ రాజకీయ వ్యభిచారి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా పవన్ ఒక జోకర్ అని విమర్శించారు. తాను తలుచుకుంటే కాకినాడలో జనసేన బ్యానర్ కట్టకూడదనుకుంటే కట్టనివ్వనని తేల్చి చెప్పారు. తాను ఎమ్మెల్యే అని మరిచిపోయి పక్కన మహిళా ఎంపీ ఉన్నా వీధి రౌడీలా మాట్లాడిన తీరు చూస్తుంటే ద్వారంపూడి అసలు రాజకీయాలకు పనికిరాడని అంటారు. రాజకీయ నాయకుడికి హుందాతనం ముఖ్యం. అది ఏ దశలోనైనా, అధికారంలో ఉన్నా లేకున్నా. కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం అందుకు భిన్నం. కాకినాడను హోల్సేల్గా దోచేసేందుకే సిద్ధమైనట్లు వేల కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నాడు. పైగా కాకినాడలో ఈ 4.5 కాలంలో అభివృద్ధి ఎక్కడా జరగలేదని నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులతో ఎటువంటి అభివృద్ధి చేపట్టలేకపోయారని టాక్. కాకినాడలో చిన్నారులకు ఎంతగానో ఉపయోగంగా ఉండే స్కేటింగ్ స్టేడియం అటకెక్కిందట. కాకినాడ నగరపాలక సంస్థకు చెందిన నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేయించి కార్పొరేషన్ను దివాలా తీయించారన్న ఆరోపణలు ఉన్నాయి. కాకినాడ నగరంలో అన్యాయాలు, అక్రమాలు, భూ కబ్జాలు, అరాచకాలు పెరిగిపోయాయని, చెత్తపన్ను నగర ప్రజల నుంచి పీడించి వసూలు చేసి పారిశుద్ధ్యం, దోమల నివారణపై ఎటువంటి చర్యలను ఎమ్మెల్యే చేపట్టలేకపోయారని అంటున్నారు. స్థానిక జగన్నాథపురంలోని ఎన్టీఆర్ వారధి కుంగిపోతే ఆ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాకుండా కార్పొరేషన్ ఖజానా సొమ్మును నిధులను వినియోగించటం వల్ల కార్పొరేషన్ దివాలా తీసిందని, దీనికి ఎమ్మెల్యే వైఖరియే కారణమంటున్నారు.
ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంత చేస్తున్నా అధిష్టానం సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందట. అధికార పార్టీలో కీలక నేతగా, పార్టీ అధినేత సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడిగా ద్వారంపూడికి పేరుందట. జగన్ సామాజిక వర్గానికి చెందిన ద్వారంపూడి ఇప్పుడు కాకినాడ కింగ్ పిన్లా మారిపోయారని ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి పదవి లేకున్నా ఆ జిల్లాకు చెందిన మంత్రులు కూడా ద్వారంపూడి ముందు మోకరిల్లాల్సిందేనన్న వాదనలు లేకపోలేదు. ఇంతగా హవా సాగిస్తున్న ద్వారంపూడిపైన డ్రగ్స్ ఆరోపణలు సైతం చుట్టుముట్టాయి. అప్పట్లో కాకినాడ వచ్చి తనను ప్రశ్నించేవారిని లారీలతో తొక్కించేస్తానని ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు సైతం కలకలం రేపాయి. అయితే అధిష్టానం ప్రశ్నించకపోవచ్చు కానీ ప్రజాకోర్టులో మాత్రం ద్వారంపూడికి ఓటమి తప్పదని ప్రజలు చెబుతున్నారు. ఎంతో ఘనచరిత్ర ఉన్న కాకినాడకు ఇలాంటి ఎమ్మెల్యే దొరికాడేంటని మదనపడుతున్నారట. రాబోయే ఎన్నికల్లో ద్వారంపూడికి గట్టి బుద్ధి చెబుతామని కాకినాడ ప్రజలు చెబుతున్నారు.